శ్రీ గురుభ్యో నమః. 2024 ఏరియల్ వ్యూ ఎలా ఉండబోతుంది? ఎవరికి? మిథున రాశి జాతకులకి. అయితే ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది 8 పాయింట్లలో చెప్పబోతున్నాను. ఈ 8 పాయింట్లు చెప్పబోయే ముందుగా కొంత వివరం కూడా ఇంట్రడక్షన్ మీకు చెప్పాలి. అదేమిటంటే, కొత్త సంవత్సరం వచ్చింది అనగానే ఆంగ్ల సంవత్సరం అనగానే ఎలా ఉంది అని రాశి ఫలితాలు చూసుకుంటారు. ఆ తర్వాత ఉగాదినిచ్చి పంచాంగాలు వస్తాయి, మరి అక్కడ కూడా చూసుకుంటారు. చాలామంది అంటారు, అసలు ఆంగ్ల సంవత్సరం చూసుకోవటం ఏమిటి, వెరితనం కాకపోతే తెలుగు సంవత్సరం వచ్చే పంచాంగం చూడాల్సింది అనుకుంటారు. అయితే సరే, ఆంగ్ల సంవత్సరం కాసేపు పక్కన పెట్టేద్దాం, గట్టు మీద పెడదాం. తెలుగు సంవత్సరం చూసుకుంటున్నామండి. తెలుగు సంవత్సరంలో మీది మిథున రాశి. రేపు ఏప్రిల్ 9వ తేదీ క్రోధినామ సంవత్సరం ఉగాది వస్తుంది. ఆ క్రోధినామ సంవత్సరం ఉగాది రాగానే ఆ పంచాంగం తీసి చూశానుకో, మిథున రాశికి ఎంత ఉంది ఏమిటి అని చూశానుకో, 5 ఆదాయం 5 ఖర్చు ఉంటుంది. అమ్మో, సంపాదించినంత ఉడుచుకుపోతుంది అనమాట అనుకుంటారు, అంతే కదా. ఇది ఆదాయము 5 ఆదాయం 5 ఖర్చు అనేది బూటకము, తప్పు, శుద్ధ తప్పు. ఎట్లా తప్పండి అని మీరు అనొచ్చు. మొత్తం కలియుగం ప్రారంభం నుంచి కలియుగం ఎండింగ్ వరకు ఉన్న అన్ని సంవత్సరాల్లో, వేల సంవత్సరాల్లో ఉగాది ఎప్పుడైనా మంగళవారం వస్తే మిథున రాశికి 5 ఆదాయం 5 ఖర్చు ఉంటుంది. ఎప్పుడైనా ఉగాది మంగళవారం వస్తే, సోమవారం వస్తే ఇంకో ఫిగర్ ఉంటుంది, బుధవారం వస్తే ఇంకో ఫిగర్ వస్తుంది. అంటే వారాన్ని బట్టి ఆదాయం ఖర్చు. అసలు ఏమన్నా బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? కొంచెం ఆలోచన చేద్దాం. సంవత్సరంలో చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా గ్రహ సంచారం ఎలా ఉన్నాయి? శని సంచారం ఎలా ఉంది? రాహు సంచారం ఎలా ఉంది? కేతు సంచారం ఎలా ఉంది? శనికుజుల సంఘర్షణ ఉన్నాయా? గ్రహణాలు ఉన్నాయా? సూర్యగ్రహం ఉన్నాయా? చంద్రగ్రహం ఉన్నాయా? పంచగ్రహ కూటం ఉన్నాయా? ఆ కూటం ఉన్నాయా? ఈ కూటం ఉన్నాయా? కొండవీటి చాంతాలంత ఉంటుంది. వ్యతిరేక గ్రహస్థితులు, వీటన్నిటినీ చూసుకుంటూ, ఓహో ఇక్కడ లాభస్థానం ఇలా ఉంది, ఖర్చు స్థానం ఇలా ఉంది, ఈ రాశికి ఇట్లా ఉంది, ఇవన్నీ లెక్క వేసి శనివేదలు ఇట్లా ఉన్నాయి, కుజరాహుడు ఘర్షణలు ఇట్లా ఉన్నారు, అప్పుడు ఫైనల్గా చెప్పాలి తప్ప ఎంత గుడ్డిగా మంగళవారం ఉగాది వచ్చింది 5 ఆదాయం 5 ఖర్చు అనగానే వీరు నీరు కారిపోతారు. ఈ మాట ఒక పంచాంగకర్తగా నాకున్నటువంటి 45 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఇది బూటకం. 2.5 సంవత్సరం క్రితమే ఈ రహస్యాన్ని బయట పెట్టారు. అంతకుముందు బయట పెట్టాలంటే మా పంచాంగత ఊరుకోరు, ధ్వజం ఎత్తుతారు. కానీ ఇప్పుడు చెప్పేస్తున్నా. కానీ రాబోయే పంచాంగంలో ఈ ఆదాయాలు ఇస్తూ కింద నోట్ ఇస్తా, వీటిని నమ్మవద్దు, వీటిని గుడ్డిగా నమ్మవద్దు. సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులను బట్టే నమ్మాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, రాబోయే క్రోధినామ సంవత్సరంలో మీ ఆదాయం 5, వ్యయం 5 ఉంటుంది కనుక అది చూసి నీరు కారిపోతుంది. ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ యొక్క స్థితిగతులు చూడాలి. ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి, అన్ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి, అవి చూసుకోవాలి. సో ఆ కోణంలో ఈ 2024 గమనిస్తే మొత్తం 366 రోజుల పాటు జరిగేటువంటి 2024 సంవత్సరంలో 99 రోజులు ఈ శోభకృతనామ సంవత్సరం జరుగుతున్నది. 267 రోజులు క్రోధినామ సంవత్సరం. అంటే 99 + 267 వెరసి 2024 సంవత్సరం ఉండే 366 రోజులు. దీంట్లో అనేక గ్రహస్థితులు ఉన్నాయి. శని వర్సెస్ కుజ తాట తీస్తాయి. 2 గ్రహాలు, 2 పరస్పర శత్రుత్వం ఉన్న గ్రహాలు కలుస్తున్నాయి. ఆ తర్వాత రవిశులు కలుస్తారు, కుజరాహులు కలుస్తారు. ప్రారంభంలోనే మొదటి 5 నెలల్లోనే రవిరాహులు కలుస్తారు, కుజకేతులు కలుస్తారు, రవికేతులు కలుస్తారు. సంపూర్ణ సూర్యగ్రహం 2 ఉన్నాయి, 1 కాదు. వీటన్నిటిని బేరీజు వేసుకొని కొండంతో వెలికిన పట్టిన చందంగా ఎంత వస్తుంది వీళ్ళకి అని లెక్క వేస్తే, అంతా లెక్క వేయంగా మిథున రాశి వారికి 54% 2024లో లబ్ధి ఉంటుంది. సామాన్యమా? హై సెకండ్ క్లాస్
54%. ఇక్కడ నిరుత్సాహపడాల్సినంత అవసరం లేదు. కనుక ఇక మనం పాయింట్లో వెళ్ళిపోతాం. మొత్తం ఎన్ని పాయింట్లు అన్నాను? 8 పాయింట్లు. ఈ 8 పాయింట్లో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా ఉండే మొదటి పాయింట్లో హ్యాపీగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. అనుకూలతలు దొరుకుతుంటాయి, ప్రతికూలతలు ఉంటాయి, కానీ అది ఏం చేయవు. వానపాము అది వచ్చినట్టు వస్తుంటుంది, మళ్ళీ పోతుంటుంది. కనుక కళ్ళు మూసుకొని పోవచ్చు. కళ్ళు మూసుకొని పోవచ్చు అంటే కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయొద్దు దయచేసి. ఒక విధంగా మాట వరుస చెప్తున్నా. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో పై అధికారులతో కావచ్చు, లేక సహ ఉద్యోగులతో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, ఆర్థిక లావాదేవీల్లో కావచ్చు, ఆరోగ్య అంశాల్లో కావచ్చు, శత్రు బెడదల్లో కావచ్చు, అన్నింటిలో కూడా డెవలప్మెంట్స్ అనేవి కనపడుతుంటాయి. హాయిగా ఆనందంగా కొంతవరకు ముసిముసి నవ్వులతోటి చలాకీగా గంతులు వేసుకుంటూ వెళ్ళవచ్చును. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, ఫిబ్రవరి నెల 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఇది కొద్దిగా మైనస్ కనపడుతుంటుంది. ఎక్కడ మైనస్ కనపడుతుంది? లైఫ్ అడ్మినిస్ట్రేషన్. మీరు చేసే వృత్తి, మీరు చేసే వ్యాపారము ఎక్కడో మీ అంతటా మీరు కొంచెం స్వయంకృతాపరాధం చేసే అవకాశాలు ఉంటాయి. మీరు ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు, కానీ మీ ఫ్యాక్టరీలో మేనేజ్మెంట్ చేయాలి కదా. మీరు మీ మేనేజ్మెంటే మీరు సక్రమంగా చేయకపోతే ఏమవుతుంది? ఇబ్బందులు వస్తాయి. కనుక ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ దాకా మీ మేనేజ్మెంట్ సక్రమంగా ఉండదు. కొంతమంది వస్తారు, మీ ఫ్యాక్టరీకి వస్తారు, అక్కడ పెట్టేసి అబ్బాయి అది చూడు ఇది చూడు చెప్పేసి వెళ్ళిపోతారు. వాడు సగం తినేస్తాడు, సగం తినేసి సగంతో పనిచేసి ఆ లాస్ట్ చూస్తాడు. ఏమిటి తక్కువ? ఏముంది సార్, మీరు వచ్చారు కదా, చెప్పాను కదా, చేశాను కదా, ఎంతసేపు చేసినా ప్రోడక్ట్ రాలేదండి. రొట్టెల ఫ్యాక్టరీ ఉంది, ఎన్ని రొట్టెలు బయటికి వెళ్ళిపోయినాయో. వీడు బయట నుంచి మైదా పిండి తెచ్చి రొట్టె వేయచ్చుగా. కనుక మీకు తెలియకుండానే అక్కడ నష్ట శాతాలు జరుగుతుంటాయి. కనుక మీకు తెలిసిన నష్టం కొంత, తెలియని నష్టం కొంత. కనుక మీ మేనేజ్మెంట్ ప్రాపర్గా సరిలేదు, మీ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఉండదు, దెబ్బతింటుంది. కనుక ఇది రెండవ పాయింట్లో మీరు గమనించవలసిందంటే, మీరు ఏదన్నా అది అడ్మినిస్ట్రేషన్, కుటుంబం కూడా ఒక అడ్మినిస్ట్రేషనే, చిన్న వ్యాపారం అడ్మినిస్ట్రేషనే, ఉద్యోగం కూడా అడ్మినిస్ట్రేషనే. ఉద్యోగం అంటే ఏం చేస్తాం? మన ఆఫీస్లో వెళ్తాం, ఆఫీస్లో అక్కడ ఫైల్ అక్కడ పెడతాం, బయటికి వెళ్తాం కాఫీ తాటకి. ఇలా పక్కవాడు వస్తాడు, ఆ ఫైల్లో చూస్తాడు, కొన్ని సెల్లో పిక్ తీస్తాడు, వీడు వాట్సాప్ పంపించేస్తాడు. మనం లాక్ అండ్ కీలో పెట్టుకొని పోవాలి, మర్చిపోతాం. మన డైరీ ఉంటుంది, ఆ డైరీలో ఏవో నెంబర్ రాసుకుంటాం, అవన్నీ వాడు తస్కరిస్తాడు. కనుక మన మిస్మేనేజ్మెంట్. కనుక ఆ మిస్మేనేజ్మెంట్ వల్ల మీరు నష్ట శాతం పెరిగే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్, అది ఎప్పుడంటే మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఉన్నటువంటి వ్యతిరేకతలంతా కొంత తగ్గుముఖం పడుతుంటాయి. మీకు శత్రుత్వాలను అనుకో, ఆ శత్రుత్వాల యొక్క టెంపో, తీవ్రత అంతకుముందు కంటే ఇప్పుడు కొంత తగ్గుతుంటుంది. పై అధికారులు కొంచెం గట్టిగా ఉన్నారనుకో, అంతకుముందు, ఇప్పుడు ఆయన కొంచెం సడలింపిస్తాడు. అంతకుముందు ఆయన వీక్లీ వన్స్ అని పోయి దగ్గర పోయి మాట్లాడాలన్నా రానివ్వడు అనుకో, ఇప్పుడు రావయ్యా బాబు రా, ఏ సంగతులు, వర్క్ అయిపోయిందా, అది ఇది కొద్దిగా మాట మంచి కలుపుతాడు. అలాగే సహ ఉద్యోగులతో, అలాగే కుటుంబంలో కూడా కొంతవరకు రుసరుసలే ఉన్నాయనుకో, అవి రుసరుసలు అవుతాయి. మనస్పర్ధ అలాంటివి ఉన్నాయనుకో, కొద్దిగా ముభావంగా మాట్లాడుకోవటం అలాంటివంటూ ఉంటుంటాయి. అంటే కొంత వ్యతిరేకతలు అనేవి తగ్గుముఖం పడుతుంటాయి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటంటే, ఈ పాయింట్, మూడవ పాయింట్, మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా చెప్పానా, ఇదే టైంలోనే, ఈ వ్యతిరేకత తగ్గే టైంలో ఏప్రిల్ 8వ తేదీ పాల్గొన అమావాస్య, ఆ రోజున మీకు 10వ స్థానంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం.
అది ఆ గ్రహణ బింబము 4 నిమిషాల 27 సెకండ్ల పాటు వినపడుతుంది. చాలా పెద్ద గ్రహణం అది. అది ఇప్పుడు ఏప్రిల్ 8వ తేదీ జరుగుతుంటుంది. అది భారతదేశంలో కనపడదు, ఉత్తరం మీద కనపడుతుంది. అది భారతదేశంలో కనబడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం ఉంటూనే ఉంటుంది. కనుక ఎప్పుడైతే అది దాని ప్రభావం ఉంటుంటుందో ఈ వ్యతిరేక తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న టైంలో ఉన్న పరంగా దాని ప్రభావం ఎప్పుడు కనపడుతుంటే ఏప్రిల్ 23వ తేదీ తర్వాత దాని ప్రభావం కనపడుతుంటుంది. సో మనం 4వ పాయింట్కి వెళ్దాం. ఆ 4వ పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు అక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ గ్రహణ ప్రభావం వలన ఇందాక మనం మీ యొక్క మేనేజ్మెంట్ బాగలేదని చెప్పుకున్నా కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఎట్లా చేస్తారు? క్షణం క్షణం సీసీ కెమెరాలు పెట్టేసి అంతా చేస్తుంటారు. అంత చేసినా ఎక్కడ మీ అంతటి మీరే పప్పులో కలిసి చిన్న పొరపాటు చేస్తారు. ఆ గ్రహణ ప్రభావంలో తెలియని పొరపాట్లు ఆ సీసీ కెమెరాలు పెడతారా, అది దాని కనెక్షన్ ఎక్కడో ఏదో మొత్తమే జరుగుతుంది. అవన్నీ వాడు అవతల వాడు చూస్తాడు. వాడు తప్పు పని చేసేప్పుడు కెమెరా ఆఫ్ చేస్తాడు. కనుక ఏదో ఎగ్జాంపుల్ చెబుతున్నా, అంటే మీకు మేనేజ్మెంట్ బాగా చేద్దాం, ఇంకా బాగా లబ్ధి వస్తుంది అనుకొని మీరు దిగుతూ కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకుంటే ఆ క్రొత్త నిర్ణయాల్లో కొన్ని పప్పులో కాలేసి కొన్ని పొరపాట్లు చేసిన కారణంగా సమస్య ఏమవుతుంది? తడిసి మోపడవుతుంది. కానీ తడిసి మోపడైనా అంతకుముందు మేనేజ్మెంట్ సక్రమంగా లేనప్పుడు ఎంత లబ్ధి ఉందో ఇప్పుడు ఇంత జాగ్రత్తలు తీసుకున్నా దానంతా కూడా రాదు, దానికంటే తగ్గుతుంది లబ్ధి అని గుర్తుంచుకోవాలి. ఇది 4వ పాయింట్. ఇక నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే జూన్ నెల 1వ తేదీ నుంచి ఆగస్టు నెల 15వ తేదీ వరకు, జూన్ 1 నుంచి ఆగస్టు 15 దాకా హైలీ ఫేవరబుల్. అబ్బో బ్రహ్మాండంగా అసలు మీకు 54% లబ్ధి వస్తుందంటే మెయిన్ ఈ జూన్ 1 నుంచి ఆగస్టు 15 దాకా 2 నెలల, జూన్ ఫుల్ మంత్, జూలై ఫుల్ మంత్, ఆగస్టు 15 దాకా అంటే 2.5 months మీకు ఎట్లా ఉంటుందంటే అది ట్రిపుల్ ధమాకా, డబుల్ ధమాకా కూడా లేదు, సింగిల్ ధమాకా లేదు, డబుల్ ధమాకా లేదు, ట్రిపుల్ ధమాకా. అంత గొప్పగా అద్భుతంగా విశేషంగా ఉంటుంది. మీరు ఎందుకు అంత ట్రిపుల్ ధమాకా అంటే మీరు కొన్ని నగ్న సత్యాలు తెలుసుకుంటారు. ఎస్, జనవరి ఫిబ్రవరి అట్లా జరిగింది. జాగ్రత్తలు తీసుకున్నా పప్పులో కాలేశారు. ఇంకా పప్పులో కాలేయకూడదు. ఇప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలా, కట్టుదిట్టమైన జాగ్రత్త తీసుకోవాలని ప్రతిదీ కూడా చాలా వరకు భూతద్దంలో పెట్టి చూసిన విధంగా జాగ్రత్త తీసుకున్న కారణంగానే జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హైలీ ఫేవరబుల్గా హైలీ ఫేవరబుల్ అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వివాహాలు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, రావాల్సిన బాకీలు కావచ్చు, ఇవ్వాల్సిన బాకీలు కావచ్చు, ఇల్లు కొనుగోలు కావచ్చు, ఇల్లు అమ్మకం కావచ్చు, బంధువుల యొక్క తాకిడి కావచ్చు, ఏదైనా తాకిడినా కూడా ఏదో ప్రకారంగా అనుకూలతలు వస్తాయి. వాళ్ళకి రాగానే ఖర్చు అయింది అనుకోరు. ఆ ఖర్చుకు తగ్గట్టుకి మళ్ళీ ఏదో ఒక ఫిల్టర్ మీరు వేసేస్తారు. మీ ఆలోచనలు పరిగెడుతుంటాయి. ఎట్లా పరిగెడతాయి? గుర్రం పరిగెడుతుంటాయి అన్నమాట. అంటే మనకి ఏదైనా ఆలోచన చేస్తే నాకేంటి అన్నట్టుగా మీ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నాకేంటి అనేది మీరు బంధువుల దగ్గర కూడా అంటారు. అవునయ్యా, నేను మీకోసంగా నా పని మానుకొని వస్తాను, దాదాపు నాకు ఖర్చులు ఎంత అవుతాయి, నాకు ఎవరిస్తారు అన్నానుకో, తప్పకుండా అవతల వారు ఎస్ అంటారు. అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు డైరెక్ట్గా మీరు కమర్షియల్గా మాట్లాడేటువంటి స్థాయిలోకి ఎదుగుతారు. ఇది హైలీ ఫేవరబుల్. ఇక నెక్స్ట్ 6వ పాయింట్, ఆగస్టు నెల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు ఉన్నటువంటి టైం మాత్రం కొంచెం మైనస్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? తోబుట్టువులతో చాలా జాగ్రత్తగా ఉండాలా. తోడబుట్టిన వాళ్ళతో, చెల్లెమ్మతో, అక్కయ్యతో, అన్నయ్యతో, తమ్ముడితో. ఏదో మీరేదో బాగా సంపాదిస్తాను, వాడు ఏదో వచ్చి అదిరా నాన్న ఇదిరా అన్నా అనుకో, ఏంది నీకెందుకు ఇవ్వాలా, నాన్న ఎప్పుడు ఇచ్చాడు, ఏదో అనేస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ ఫలానా చట్టం ఇట్లా ఉంది, ఫలానా చట్టం దగ్గర నుంచి ఆస్తుల హక్కు ఉంటుందని ఏవో 1,000,000. కనుక కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. తోబుట్టువులతో మాత్రమే. ఇంకా ఇతరులతో ఏమీ ఇబ్బందులే, అధికారులతో చక్కగా ఉంటాయి, భార్య బిడ్డలతో బాగుంటారు,
పక్కింటి వారితో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు, సన్నిహితులతో బాగుంటారు, శ్రేయోభిలాషులు బాగుంటారు, అన్నీ బాగుంటాయి. బట్ తోబుట్టువులతో మాత్రం కొంచెం ఏదో పైకి ఒకటి లోపల ఒకటి, అంటే కొంచెం మైనస్లు, డబల్ మైనస్లు ఉన్నాయనే విషయం మాత్రం గమనించాలి. ఎవరితో? రక్త సంబంధీకులతో. నెక్స్ట్ 7వ పాయింట్. ఈ 7వ పాయింట్ సెప్టెంబర్ 16వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు 7వ పాయింట్. ఇది ఉంటుంది. ఇదంతా కూడా సూపర్లేటివ్ డిగ్రీ లాగా ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే ఇంకా స్పీడ్గా పోతున్నట్టుగా ఉంటుంది మీ బండి. అంత గొప్పగా ఉంటుందన్నమాట. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 దాకా అంత గొప్పగా పరిగెడుతున్నటువంటి మీకు మధ్యలో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్కి అంత స్పీడ్లో పోతుంది, 130 పోతుంది అనుకో, ఎక్కడో బండ వేస్తాడు, ఆ గ్లాస్ పగిలిపోతుంది, బండి ఆగిపోతుంది. చూసారా? అలాగే మీకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా ఉన్నటువంటి ఈ 130 కిలోమీటర్ స్పీడ్లో ఒక చిన్న రాయి తగిలింది. ఆ రాయి ఎప్పుడు తగులుతుందంటే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున మీకు కరెక్ట్గా మీ రాశి నుంచి 4వ స్థానంలో, అంటే వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ స్థానాల్లో ఒక కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. అఫ్కోర్స్ భారతదేశంలో కనపడదు, కనపడకపోయినప్పటికీ దాని యొక్క ఇంపాక్ట్ మాత్రం ఉంటూనే ఉంటుంది. దాని ప్రభావము ఈ 130 కిలోమీటర్ స్పీడ్లో పోతున్న మీకు లైట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా 8వ పాయింట్లో దెబ్బేస్తుంది. అర్థమైంది కదా? సో 8వ పాయింట్లో అంటే డేట్ ఎప్పుడు? అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 2.5 నెల. ఆ 2 నెలల్లో మీ ఉద్యోగంలో ఎక్కడో కొంత మీకు విసుగొస్తుంది. మీరు చేసే వ్యాపారంలో ఈ వ్యాపారం మనం డిసెంబర్ కాదు మార్చికి మూతేయకుండా డిసెంబర్కి మూతేద్దాం, ఈ ఉద్యోగాన్ని తక్షణం రాజీనామా ఇచ్చేద్దాం, ప్రభుత్వ ఉద్యోగమైనా రాజీనామా ఇచ్చేద్దాం అనుకుంటారు. చూసారా ఎంత విసిగిపోతారు దాని ప్రభావంతో. దీనితో పాటు ఒక్కోసారి శత్రుపడత పెరుగుతుంటుంది, రుణభారం పెరుగుతుంటుంది, అనారోగ్యం పెరుగుతుంటుంది. ఒకటి మాట్లాడుతుంటారు. చిన్నగా మాట్లాడినా ఏమండి బాగున్నారంటే ఏంటి నీకు ఎట్లా ఉన్నాను, నాకేమైనా రోగమా, బాగుండబోవటానికి, ఏమండి చూడండి నేను బాగున్నానంటాడే అంటే మంచికి పోయినా చెడు జరుగుతుంది. కనుక వృత్తి, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఆరోగ్యాల్లో, వాహనంలో, గృహంలో ఒక్కోసారి మీరు పొరపాటు ఎక్కడన్నా ఒక స్థలం కొన్నారనుకో, అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, లేదా మీ కనుక కొన్నటువంటి స్థలాన్ని ఏమన్నా కబ్జా చేయవచ్చు. సో అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఉంది. కనుక అక్కడ అజాగ్రత్తలుగా ఉండరాదు. ప్రతిదీ కూడా కొంచెం సోమర్థం ఉండకూడదు, చాలా యాక్టివ్గా ఉండాలి. ఎంత యాక్టివ్గా ఉంటే అంత గొప్పగా ఫలితాలంటూ వస్తుంటాయి. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పాయింటే, కానీ ఇది 2.5 నెల. కనుక ఈ 2 నెలల కొంచెం జాగ్రత్తగా పావులు కదపాల. ఏమాత్రం కొద్దిగా నిద్రపోతే మాత్రం, పైగా వాహన విషయం చెప్పలే, అది కూడా ఏంటంటే వాహనం డ్రైవ్ చేసే సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా ఎదురువాడు వచ్చేవాడు సక్రమంగా రావచ్చు, రాకపోవచ్చు. సో అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు చేసేటువంటి డ్రైవింగ్లు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, మనం ప్రగతి టెలివిజన్లో చెప్పే రాశి ఫలితాలు మధ్యలో చెప్తుంటాం కనుక చిన్నపాటి రెమెడీస్ అవి కూడా పాటిస్తూ ఉండండి. సో అయితే ఫైనల్గా ఒక భారీ రెమెడీ ఉంది. అదేమిటంటే జనవరి నెల 15వ తేదీ మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుంచి మే 31వ తేదీ వరకు శనగలు తినాలి. నానబెట్టిన శనగలు తినాలి. శనగలు తెలుసు కదా, నోములు వ్రతాలు కూడా శనగలు. ఈ రోజు రాత్రి నానబెడితే 2వ రోజు ఉదయానికి నానతాయి. నిద్ర లేవగానే బ్రష్ చేసేసి ఆ నాన్న శనగ తినేసి తాగాలంటే మంచిగా తాగితే అయిపోతుంది. కాఫీ టీలో ఒక అరగంట తాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిథున రాశి గురించి చెప్పుకుంటాం కనుక మిథున రాశిలో మృగశిర నక్షత్ర 3, 4 పాదాలు జన్మించినటువంటి వారు సోమవారం రాత్రి నానబెట్టి మంగళవారం ఉదయాన్నే 16 గింజలు నానిన శనగల్ని తినండి. ఇప్పుడు మంగళవారం. ఇక ఆర్ద్ర నక్షత్ర జాతకులు వారు శుక్రవారం రాత్రి నానబెట్టి శనివారం తినండి.
శుక్రవారం రాత్రి నానబెట్టి శనివారం నాడు ఆరుద్రవారం తినాలి. అవి 16 గింజలు. ఇక 3వ నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులు, వారు బుధవారం రాత్రి వెన్స్డే నైట్ నానబెట్టి గురువారం ఉదయాన్నే బ్రష్ చేసేసి ఆ 16 శనగల్ని చక్కగా తినడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఎప్పటి నుంచి అలా జనవరి నెల 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రకారంగా చేయండి. చేస్తుంటే చక్కగా అనుకోతుంటాయి. ఇక దీనికి ఇంకా డౌట్స్ లాంటి రకరకాలు వస్తాయి. ఏమిగా చక్కగా నానబెట్టి తింటమే, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఈవెన్ ఋతు సమయంలో ఉన్న ఇబ్బందిలే, చక్కగా నానబెట్టి తలవ తింటమే. కనుక ఆ విధంగా చేస్తున్నారంటే జనవరి పర్వదినం సంక్రాంతి పండుగ దగ్గర నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అక్కడి నుంచి వ్యతిరేక గ్రహస్థులు కొన్ని స్టార్ట్ అవుతుంటాయి. కనుక ఆ వ్యతిరేక గ్రహస్థితులు ఆ రవికే 2 సార్లు గ్రహణం పడుతుంది. ఏప్రిల్ 9వ తేదీన మీకు మీ రాశి నుంచి 10వ రాశిలో పడుతుంది. అక్టోబర్ 2వ తేదీన మీ రాశి నుంచి 4వ రాశిలో పడుతుంది. కనుక ఈ చిన్నపాటి పరిహారం కనుక పాటిస్తుంటే చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.